నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతీయ సిమెంట్స్ లో అయితే ఉద్యోగస్తులు గొడవలకు దిగుతున్నారు. కడపలో అయితే ఉద్యోగస్తులు అయితే ఎదురు తిరిగారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే భారతీయ సిమెంట్స్ లో ఉద్యోగులు అయితే తిరగబడుతున్నారు కడపలో. మరి అసలు అక్కడ ఏం జరగబోతుంది సార్? సో సహజంగా కడపలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా పులివెందుల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వైఎస్ ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది. ప్లస్ వైఎస్ ఫ్యామిలీ తోటి కలిసి కొన్ని దశాబ్దాల పాటు మెజారిటీ పీపుల్ నడుస్తూ ఉన్నారు. ఇది గత ఎన్నికల చరిత్ర ఇవన్నీ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఏమైంది, భారతీయ సిమెంట్లో ఉద్యోగులు తిరగబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతీయ సిమెంట్ పెట్టినప్పుడు భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత కొంతమందిని బయట వాళ్ళని కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇంక్రిమెంట్లు వేస్తున్నటువంటి సందర్భంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకేమో 6%, భూములు ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకేమో 4% ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. అందుకే వాళ్ళు బయటకు వచ్చేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి భారతీయ సిమెంట్లో. జనరల్గా ఏంటంటే ఇందిరా టెలివిజన్లో కానీ లేదా భారతీయ సిమెంట్లో కానీ ఇది చూస్తే కనుక ఎంప్లాయీస్కి ప్యారలల్గా ఎప్పుడు వాళ్ళు శాలరీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ ప్యారలల్గా చేస్తూ ఉంటారు. 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామంది ఇందిరా టెలివిజన్లో వాళ్ళని అలాగే భారతీయ సిమెంట్లో వాళ్ళని సలహాదారులుగానో లేదంటే ఇతరత్ర పిఆర్ఓలు గాల్లో పెట్టుకొని ప్రభుత్వం వైపు నుంచి జీతాలు ఇస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ అన్నా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆల్మోస్ట్ వీరాభిమానులు ఉన్నారు చాలామంది. ఈ వీరాభిమానులు అందరూ ఏంటంటే ఆయన ఆరాధిస్తూ ఉంటారు. ఆయన ఏం చేసినా కరెక్ట్గా చేస్తారు, ఏం చేసినా అందరికి న్యాయం చేస్తారు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు మరి భారతీయ సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, సిమెంట్ కంపెనీ భారతీయ సిమెంట్. మరి దాంట్లో అందరికీ సమన్వయం చేయాలి కదా. భారతీయ సిమెంట్లోనే సమన్వయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇప్పుడు ప్రజలందరికీ మేము న్యాయం చేసామని చెప్పి చెప్పడం అనేది ఒకటి హాస్యాస్పదం. సరే, జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పి తల్లి చెప్పింది, సొంత తల్లి చెల్లి చెప్పింది, వీళ్ళందరూ చెప్పారు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఒక హోప్స్లో ఉన్నాడు ఆయన. జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి వాళ్ళని కూడా కొంతమందిని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డబ్బులతోటి ఏదైనా మేనేజ్ చేయొచ్చు, డబ్బులు ఇచ్చి. అధికారం ఉంది కాబట్టి అధికారంతో ఎవరినైనా సరే తమ వైపు తిప్పుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళని కూడా కొంతమందిని కొనుగోలు చేసి జూన్ 1వ తారీఖున కొన్ని ఎగ్జిట్ పోల్స్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఫలితాలు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఇప్పుడు లండన్లో ఉన్నారు, లండన్ వెకేషన్కి వెళ్ళారు. లండన్ వెకేషన్కి వెళ్ళి వాళ్ళు రేపో ఎల్లుండో రాబోతున్నారు. రేపు నైట్ వస్తారు అనుకుంటా, లేదా జూన్ 1వ తారీఖు వస్తారేమో. సో ఈ వచ్చే లోపలే భారతీయ సిమెంట్లో ఉద్యోగులు సొంత గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బస్సు మీద ఆయన మీద రాళ్ళు వేసి నిరసన తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత ఆయన భారతీ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు పులివెందుల ప్రచారానికి వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన నిలదీసి మాకేం చేశారు న్యాయం అని చెప్పేసి అడగడంతో పాటు జగన్కి మీరన్నా చెప్పండి, మా పాస్ పుస్తకాల మీద మా భూములకు సంబంధించినటువంటి వాటి మీద ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయటం ఏంటి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే తిరుగుబాటు అక్కడ మొదలైంది అని చెప్పేసి మనం ఆ రోజే విశ్లేషణ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన బస్కి వెళ్ళారో సిద్ధమని, మేమంతా సిద్ధమని బస్ యాత్రకి వెళ్ళారో ఆ బస్సు మీద అంతకుముందు రాళ్ళు వేశారు అక్కడే కడప జిల్లాలోనే. ఆ తర్వాత భారతీ రెడ్డి వెళ్ళినప్పుడు భారతీ రెడ్డి మీద వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడి నుంచి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సో ఆ రోజు కూడా తిరుగుబాటు వ్యక్తం చేశారు. ఇప్పుడు సొంత కంపెనీలో భారతీ రెడ్డి భారతీయ సిమెంట్స్లో ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తిరుగుబాటు బావుటని ఎగరవేశారు. అంటే అర్థం ఏంటి,
అంటే వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ కంపెనీ వాళ్ళు, వాళ్ళకి వేరే విధేయులు, వాళ్ళ కంపెనీకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు, భూములు ఇచ్చినటువంటి వాళ్ళని ఆదరించలేనటువంటి భారతిరెడ్డి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజల్ని అసలు ఏ విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు అనేది ఇప్పుడు భారతీయ సిమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు చేసినటువంటి ఒక విమర్శ. సో వాళ్ళు ఇప్పుడు ఆందోళన దిగారు. భారతీయ సిమెంట్ ఆవరణలోనే, భారతీయ సిమెంట్ కంపెనీ ఆవరణలోనే వాళ్ళు ధర్నాకి ఆందోళన దిగినటువంటి పరిస్థితి. అంటే ఇది సొంత బిడ్డలు, అది ఎవరైతే వీళ్ళు మా సొంత జిల్లా, మా సొంత బిడ్డలు, నేను మీ బిడ్డని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు కదా, నేను మీ బిడ్డని అని చెప్పి. సో ఆ సొంత బిడ్డలుగా ఉన్న కడప జిల్లా వాళ్ళే తిరగబడ్డారంటే సొంత బిడ్డలు తిరగబడినట్టే మనం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మీద. అంటే అధికారం పోతుందని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి ఆ విధంగా తిరుగుబాటు వ్యక్తం చేశారా, లేదంటే నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేశారా? ఇప్పుడు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన తర్వాత ఆ తిరుగుబాటుని అణగొట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారా, లేదంటే పిలిచి చర్చల ద్వారా న్యాయం చేస్తారా అనేది చూడాలి. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సార్ సర్వేలు అనేవి చెప్తున్నాయి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డుకాలం అని చెప్పేసి. అంటే ఇంతవరకు ఈ మాట్లాడని వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకు ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారా, ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు, ఇప్పుడు అంటే వాళ్ళకు ధైర్యం వచ్చి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని అనుకోవచ్చు మరి ప్రజలందరూ కూడా. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ ఫ్యామిలీని కానీ వ్యతిరేకించి మాట్లాడటానికి కూడా ధైర్యం చేసిన పరిస్థితి పులివెందుల్లో కానీ కడపలో కానీ చాలామంది చేయరు. అందరని కాదు కానీ చాలామంది చేయరు, ఆ ధైర్యం కూడా చేయరు. కానీ ఇప్పుడు తిరుగుబాటు వస్తుంది అని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనే సంకేతాలు వాళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళకు కూడా డెఫినెట్గా తెలుస్తుంది. ప్లస్ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి. మనకన్నా కూడా ఎక్కువగా ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. బహుశా ఓడిపోతున్నారు కాబట్టి ధైర్యం చేసి వాళ్ళు బయటకైనా రావచ్చు, లేదా అన్యాయాన్ని ఎదుర్కోకపోతే ఇంకా తొక్కేస్తారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశంతో తిరుగుబాటు రావచ్చు. తిరుగుబాటు రావడానికి అణిచివేసేటువంటి ధోరణి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తిరుగుబాటు వస్తుంది. ఎవరికైనా బలహీనుడికైనా వస్తుంది. కొంతవరకు మాత్రమే భరించగలరు. ఆ అణచివేత అనేది ఎక్కువైనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటు మొదలైనప్పుడు అది ఎంత దూరం వెళుతుందో తెలియదు. ఇప్పుడు సొంత కుంపట్లోనే తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డికి. భారతీయ సిమెంట్ అనేది ఒక పెద్ద కంపెనీ, వాళ్ళకి రెవెన్యూ ఇచ్చేటువంటి అతి లాభాలు ఉన్నటువంటి కంపెనీ భారతీయ సిమెంట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని లాభాలు ఆల్మోస్ట్ 50% దాటిపోయినాయి అంత ముందు కంటే కూడా. సరే, ఎందుకు దాటిపోయినాయి అని అంటే ప్రాజెక్టులు కడుతున్నారు, గవర్నమెంట్కి సంబంధించినట్టు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా మొత్తం సిమెంట్ భారతీయ సిమెంట్దే వాడుతున్నారు. ఆ నిబంధన పెట్టి ఓవరాల్గానా లేకపోతే అఫీషియల్గానా మొత్తం మీద భారతీయ సిమెంట్ని హోల్సేల్గా ప్రభుత్వానికి అంటగట్టారు. సో దాని ద్వారా లాభాలు పొందారు అనేది ఒక విమర్శ ఉంది. సో ఇప్పుడు అంత లాభాలు పొందుతున్నప్పుడు వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఏమైంది? నామ్స్ ప్రకారం ఉద్యోగులకైతే నామ్స్ ప్రకారం ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. ఆ ఇంక్రిమెంట్స్ ఇచ్చేటప్పుడు సొంతగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి లేదంటే పర్మనెంట్ ఉద్యోగులకి ఎంత ఇవ్వాలి, లేదా టెంపరీగా బయట నుంచి తీసుకున్నటువంటి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది ఉంటుంది. అసలు బయట నుంచి తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి సొంత ఉద్యోగులకి తక్కువ ఇవ్వడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడే తిరుగుబాటు వచ్చింది. సో కాబట్టి లండన్ నుంచి వచ్చేటప్పటికి సొంత బిడ్డలే తిరుగుబాటు బావుట ఎగురవేసి ఆహ్వానం పలుకుతున్నట్టు ఈ సంఘటన మనకి అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.